హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైట్ ట్రాక్టర్ అల్లర్. ఇప్పుడు వచ్చేసి బండి తెలిసి తమ్ముడిది. ఇంతకుముందు ఫస్ట్ ఇసుక ట్రిప్ వెళ్ళాం మన యూట్యూబ్లో కూడా. ఫస్ట్ ఇది బండిదే వస్తుంది. దీనికి వచ్చేసి అయితే ప్రాబ్లం ఉందన్నమాట. ఏదో చూపిస్తుందా మెకానిక్ దగ్గరికి అయితే బండి తీసుకుని పోవాలన్నమాట. దీనికి షాక్ అబ్జర్వర్లు అనేది వీక్ ఉంటాయి. వీక్ అంటే ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనము ఈ షాక్ అబ్జర్వర్లు అనేది కొత్త వేయాలి. ఇవి ఉన్నాయి కదా, ఇవి పోయినాయి అనమాట. లోడ్ బండి మీద ఏమైతుందంటే బండి అది ఇది రెండు పోయినాయి. బండి టైర్లు తిరగట్లేదు. మనం వెళ్ళి మెకానిక్ కాడికి వెళ్ళి కొత్త అయితే తీసుకొని రావాలి. మనమైతే రన్నింగ్ వెళ్తాప్పుడు అది ఎట్లుంటాయి అనేది కూడా చూపిస్తా. దా వస్తాను ఎక్కువ. చలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి చూపించాను కదా బండి షాక్ అబ్జర్వర్లు పోయినాయని. ఇది వచ్చేసి ఒక్కటి 2800 3000 ఉన్నది. నిన్నైతే 5 నుంచి మనకు వచ్చినాయి. ఇప్పుడు వెళ్ళి ఇవైతే మనం వేయించుకోవాలన్నమాట. ఎట్లా చేస్తాడు ఏందనేది కూడా నేను చూపిస్తా. ఇప్పుడైతే మనం మెకానిక్ దగ్గరికి అయితే వెళ్దాం. వెళ్ళాక తను ఎలా చేస్తాడు ఏంది అనేది చూద్దాం. ఇప్పుడైతే మనకి బండి నిన్ననే వచ్చింది అన్లోడ్ అయ్యి. ఒక జత టైర్లు వేసుకొని బండి అయితే వచ్చింది. ఇప్పుడైతే మేము అయితే వేసేసుకున్నాం. మనకైతే ఇప్పుడు వచ్చేసి ఇవైతే వేసుకొని ఏమంటారు షాక్ అబ్జర్వర్లు అయితే వేసుకొని బండి అయితే ఇసుకకి వెళ్తుంది. ఇవి వేసుకొని అయితే బండి అయితే ఇసుకకి వెళ్ళాలన్నమాట. నన్నే రమ్మన్నాడు తమ్ముడు. ఇద్దరం కలిసి చేద్దాం దాన్ని అంటే నేను వేరే వర్క్ ఉందిరా అది చేపించాక వెళ్తే డ్రైవర్ అయితే మాట్లాడినా. డ్రైవర్ కూడా వెళ్తా అన్నాడు. ఇప్పుడైతే మనకి మెయిన్ రోడ్ నియర్ బై దగ్గరనే ఉంటది. చెప్పాను కదా, జస్ట్ ఒక బైవాక్ మనకి వచ్చేసి జియో బంక్ ఉంటుంది. జియో బంక్ పక్కకుంటే మనకు వచ్చేసి ఆఫీస్ ఉంటది అనమాట. దీని పక్క పొంటే ఆఫీస్ అనమాట. వచ్చేసి దీంట్లోకి వెళ్తాం అయితే కొంచెం చూసుకొని రావాలి బండి. ఎందుకంటే హైవే కదా, ఫాస్ట్ వచ్చేస్తారు అనమాట. ఇప్పుడైతే బండి అయితే ఇసుకకి అయితే వెళ్తుంది. ఇసుకకి అయితే వెళ్తుంది. ఇసుకకి వెళ్ళాక మనకు వచ్చేసి సాంబాయి కూడా పక్కకుంటుంది అనమాట. బాగు మన కాకా తీను తమ్ముడు ప్రణయ్ అయితే వెళ్తా అన్నారు ఇసుకకి. లేకపోతే నేనే వెళ్ళేటోనే. చూడాలి ఎలా అయితే. ఈవినింగ్ అయితే అది అయిపోయినాక ఈవినింగ్ ఒక పోయే ఛాయిస్ ఉంటే ఇసుకకి ఎలా వెళ్తున్నావు, ఎక్కడ లోడ్ అవుతుంది, మళ్ళీ అన్లోడ్ ఎక్కడ అవుతుంది అనేది కూడా నేను చూపిస్తా. 99% అయితే వెళ్తాను అనుకుంటున్నా. ఎలాగైతే అనేది తెలియదు. ఇప్పుడు వచ్చేసి ఇదే అనమాట మా విలేజ్ చిట్యాల. చిట్యాలకి బిఫోర్ 1 కిలోమీటర్ ముందే ఉంటుంది అనమాట మనకి లారీ ఈవేనా బీచ్ వచ్చేసి. ఇప్పుడైతే మెకానిక్ చిట్యాల రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ దాటినాక వచ్చేసి మెకానిక్ షాప్ అయితే ఉంటుంది. ఆ మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి వేణన్నాళ్ళు ఉంటాడు, అతను కూడా చూపిస్తాను. అన్ని వెహికల్స్ చేస్తాడు. మీరు ఒక ఏరియాకి ఎప్పుడైనా వచ్చినా కానీ చిట్యాల బ్రిడ్జ్ దాకా వేణు మెకానిక్ అంటే ఎవరైనా చెప్తారు. ఆ షెడ్ కూడా ఎలా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనేది అయితే చూపిస్తా. అన్ని వెహికల్స్ చేస్తారు. చాలా సీనియర్ అనమాట ఆయన మెకానిక్ అతను. ఇప్పుడు వచ్చేసి ఇట్లా లెఫ్ట్ వెళ్తేనేమో చిట్యాల రైల్వే స్టేషన్ ఉంటుంది మనకి. ఇలా లెఫ్ట్ వెళ్తే చిట్యాల రైల్వే స్టేషన్. ఇప్పుడు ఇట్లనే వెళ్తే సర్వీస్ రోడ్ వస్తుంది అనమాట. చిట్యాల లోకల్కి పోవాలన్నా కానీ సర్వీస్ రోడ్ వస్తుంది. సర్వీస్ రోడ్ లో మనం వెళ్ళిపోతే లోకల్కి వెళ్ళిపోవచ్చు. లేదు అవసరం లేదు అనుకుంటే హైవేలో వెళ్ళిపోవచ్చు. ఈ ఇంజిన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వచ్చేసి ఏంటంటే చాలా మటుకు గ్యాస్ కూడా ఉంటుంది, సిఎన్జి కూడా ఉంటుంది అనమాట. దీంట్లో మొత్తం కార్ చూసారు కదా, అక్కడ ఎఫ్టీఆర్ కార్ కొట్టుకుంటున్నది. అలా ఇక్కడ మొత్తం సిఎన్జి కూడా ఉంటుంది. ఎవరన్నా మీకు నా వీడియో చూసిన వాళ్ళు ఉంటే ఇక్కడ చూడ సిఎన్జి కొట్టించుకోవచ్చు. కాకా రైడే వాళ్ళ అయితే వచ్చేసి ఇంటికి కొట్టింది అనమాట. లంచ్ చేసి వస్తాడు. ఆ పనుల అయితే మేము బండి వరకు అయితే చేపించుకొని మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వెళ్తాము. ఆఫీస్ దగ్గర మన ఇంకో బండి ఉంది, ఇంకో నేను వెళ్తా కదా డైలీ వినాడు. మంచిగా ఫోను రాసింది అట్లా. అయితే మనకి ఇప్పుడు ఆ బండి అయితే అది ఇదైతే ఏ బండి అయితే ఏ బండికైనా వెళ్ళొచ్చు. మనకైతే వచ్చేసి ఇప్పుడు ఇసుక డీడీ కూడా రెడీగా ఉంది. ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ కాలేజ్ అక్కే తీసుకెళ్తే మనకు కూడా కొంచెం ఇబ్బంది ఉండదు అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ కిరాయి డీజిల్ పట్టుకు వస్తే మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఏదైనా పార్సల్ లేకపోతే లోడ్ వేసుకెళ్ళినా ఏం కాదు. లేదా మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు రమ్మని చెప్పాడు బండి తీసుకుని అయితే వేసానే. అతను మరి ఇప్పుడు చేస్తా అంటాడా లేకపోతే లేదు ఈవినింగ్ అంటాడా. ఈవినింగ్ కావాలే బండి అక్కడ పెట్టేసి మళ్ళీ మనం బ్యాక్ అయితే వచ్చేస్తాం అనమాట. వచ్చేసి మళ్ళీ ఆఫీస్ దగ్గర కూర్చుంటే మనకి ఇది వచ్చేసి 14 టైర్ నగరకల్ నుంచి ఇసుక వేసుకుంటుంది అనుకుంటా బండి. ఇది టిప్పరు మనకి నగరకల్ ఒకమారితే అట్లా ఉంటది కదా, అదో సైడ్ నెంబర్ చూడండి ఇసుక కూడా ఉంది. మనకు వచ్చేసి అయితే ఈ బండి ఇసుక అయితే వేసుకొని వెళ్తుంది అనమాట.
ఇది డైలీ తిరుగుతాయి అనమాట. నకరికల్ నుంచి భువనగిరి అటు సైడ్ అనేది తిరుగుతాయి ఇసుక లారీలో. మనకు వచ్చేసి ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి చిత్యాలలో ఉంటుంది హైదరాబాద్ స్టేట్. భువనగిరి వచ్చేసి రైట్ అని ఉంటుంది. ముందుకెళ్తే చౌరస్తా వస్తుంది అనమాట. మనకి చౌరస్తాలో రైట్ తిరిగితే భువనగిరి 48 కిలోమీటర్లు వస్తాయి మా చిత్యాల నుంచి అయితే. మళ్ళీ భువనగిరి ఎంట్రీలో రైట్కి వెళ్తే వచ్చేసి అదే వరంగల్ వెళ్తుంది. లెఫ్ట్ వెళ్తే గట్కేసర్ వెళ్తాయి హైదరాబాద్ లో. ఒకవేళ ఇదంతా కొంతమంది తెలియదు అనమాట. ఇక్కడ పెద్దంబర్పేటకి వెళ్ళి అవుటర్ ఎక్కి మళ్ళీ భువనగిరి గట్కేసర్ దూరాలు వెళ్ళకుండా ఇక్కడ చిట్యాల్లో వచ్చేసి చౌరస్తా చూపి ఒకసారి. చిట్యాల్లో వచ్చేసి మనకి ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళామనుకో ఒకటే రోడ్డు భువనగిరి అనమాట. మనకి రోడ్డు కూడా మంచిగా ఉంటది. ఇక్కడ ఇంతకుముందు బాగా లేకుంటుండే, ఇప్పుడైతే వచ్చేసి మంచిగా ఉంటది. ఇక్కడ చౌరస్తా చూస్తున్నారు కదా, ఇదే అనమాట మన భువనగిరి వెళ్ళాల్సింది. ఒకటే రోడ్డు ఇక భువనగిరి వెళ్ళిపోతుంది. మనకి రోడ్ లో ఉంది కదా, వెళ్ళిపోతే భువనగిరి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ మళ్ళాలంటే లెఫ్ట్ అక్కడ ఫ్లైఓవర్ వస్తాయి అనమాట. భువనగిరి ఎంట్రీలో లెఫ్ట్ పోతే మన హైదరాబాద్ వెళ్తుంది, రైట్ పోతే వరంగల్ అటు గట్కేసర్ ఆలేరు అటు వెళ్తుంది అనమాట. సారీ గట్కేసర్ లెఫ్ట్ పోతే వస్తుంది. ఇది వచ్చేసి అయితే మన మెకానిక్ షాప్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ తీసుకున్నట్టయితే మనకి చిట్యాల నుంచి పూణే 628 కిలోమీటర్లు వస్తుంది. హైదరాబాద్ వచ్చేసి 78 కిలోమీటర్లు చూపిస్తుంది అనమాట మనకి. ముంబై వచ్చేసి 777 కిలోమీటర్లు చూపిస్తుంది మన చిట్యాల నుంచి అక్కడికి. మనకు వచ్చేసి మెకానిక్ షాప్ కూడా ఇప్పుడు దగ్గరికి అయితే వచ్చేసాం. పొలవైనా బండి ఇడికే తీసుకొచ్చిందిగా. ఇక్కడ బండి ఉన్నది చూస్తున్నారా, ఇక్కడ 2 బద్దలు ఉన్నాయి, అంటే 2 పట్టీలు ఉన్నాయి కదా బాడీ పైన. అది కూడా మాదే అనమాట. బండికి ఏదో రిపేర్ ఉన్నట్టుంది. దాని అయితే ఇక్కడ తీసుకొచ్చిండు. రిపేర్కి వచ్చిందా మరి దేనికి వచ్చిందా తెలియదు. ఇది కూడా మా చిట్యాల వీళ్ళండి అనమాట బండి. ఇక్కడ తీసుకొని వచ్చిండు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే రైల్వే ట్రాక్ ఒకటి మీరు గుర్తు పెట్టుకోండి. హైదరాబాద్ వెళ్తుంటే రైల్వే ట్రాక్ దాటాక నీకు లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ వస్తుంది. ఆ సర్వీస్ రోడ్ లో కొంచెం ముందుకెళ్ళాక లాస్ట్ కి ఒకటి ఏదైతే నీకు రేకుల షెడ్ ఉంటుందో అదే మెకానిక్ షాప్ అనమాట. అది కూడా మీకైతే చూపిస్తాను ఇప్పుడు నేను ఎలా ఉంటది ఏందని. వేరే నన్ను కూడా అడిగి తెలుసుకుందాం ఏ వెహికల్స్ చేస్తాడు ఏంటి అనేది. మన వీడియో చూసిన వాళ్ళైతే ఇక్కడికి వచ్చి కూడా చేపించుకోవచ్చు. అతను కాల్ చేసినా కానీ అతను వచ్చి కూడా చేస్తాడు లైన్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా. ఇక్కడ చూస్తున్నారు కదా సర్వీస్ రోడ్ అనేది ఒకటి ఉంటది. ఇక్కడ వెహికల్స్ ఆపుకోవచ్చు. ఇక్కడ మనకి ఫుడ్ కూడా దొరుకుతుంది, టిఫిన్ కూడా దొరుకుతుంది, వాటర్ వాషింగ్ కూడా ఉంటది. ఇక్కడ మనకైతే వచ్చేసి అన్ని చేపించుకోవచ్చు. ఇక్కడ ఇది ఆటో నగర్ అంటారు మా చిట్యాల్లో. అక్కడ చూస్తున్నారు కదా వాటర్ వాష్. దాంట్లో ఇక్కడ 2 వాటర్ వాష్ అయితే ఉంటాయి. మెకానిక్ షాప్ కూడా మొత్తం ఇక్కడే ఉంటాయి. బండి ఇట్లా పెట్టేసి ఇదే అనమాట వాటర్ వాష్ చూస్తున్నారా. ఇక్కడ మనకి ఇక్కడ లారీలు కానీ ఏమైనా మనకు వాటర్ వాష్ అయితే ఇక్కడ చేస్తారు. ముంగడిదే బయట తీసాం వచ్చే షర్ట్ పెట్టేసాడు. మనకి అక్కడ అవుపిస్తుంది మెకానిక్ షాప్ అదే అనమాట. అక్కడ కూడా మనదే ఉన్నది బండి. అనేది ఎవరిది కూడా నేను చెప్తాను. కొంచెం ముంగడనే అన్న తను వాటర్ వాష్కి వచ్చాడు అనుకుంటా. నాకు తెలిసి చెట్టు కింద పెట్టుకున్నారు బండి. ఆ లారీ చేస్తున్నారు కదా, లారీ చేసినాక దాని బండి చేసుకుంటాడు అనుకుంటా. మనకు వచ్చేసి అయితే ఇదే మెకానిక్ షాపు వేనన్నది. మనమైతే బండి దగ్గర పెట్టేద్దాం, ఎందుకంటే వేరే వెహికల్స్ కూడా వస్తాయి అతనికి ఇబ్బంది అవుతాయి కదా. ఈ బండి వచ్చేసి వేనన్న వాళ్ళదే అనమాట. లారీ వాళ్ళ ఫాదర్ చూసుకుంటాడు. వేనన్న అనే మెకానిక్. ఆయన వచ్చేసి ఈయననే అనమాట అవుపిస్తున్నాడు ఆ వేనన్న. మనకు వచ్చేసి మెకానిక్ షాప్ అన్నమాట ఇదే అనమాట. మన బండి అయితే ఇక్కడ పెట్టాము చూసావు కదా. ఇది వచ్చేసి వేనన్న వాళ్ళదే అనమాట బండి. మొన్ననే బాడీ క్యాబిన్ కూడా కట్టించారు. దీనికి ఏమైందన్నా బండికి? ఈయననే అనమాట డ్రైవరు. ఇతను కూడా మన లోకలే. ఏం చేస్తున్నావు అన్న? రేడియేటర్ షాప్ చేపిస్తున్నావా? ఏమైంది దీనికి? ఎండాకాలం చలికాలం అన్న, నెక్స్ట్ ఎండాకాలం కాదు. ఇతను వచ్చేసి వెహికల్స్ కూడా అన్ని చేస్తాడు. చాలా సీనియర్ చిట్యాల ఇతనే సీనియర్ మెకానిక్. వాళ్ళ బండికి ఆయననే చేస్తుండే. మన పైసలు ఇస్తారా అన్న బండి చేస్తే నీకు? రిపేర్ పైసలు ఇస్తారా?
బండి అయితే వచ్చేసి ఈయననే అనమాట ఓనర్ కాక వాళ్ళ అబ్బాయి వేనన్న ఆయన మాట్లాడంటే ఆయన మాట్లాడతలేండి, మేము మాట్లాడా నాకు మాట్లాడడానికి రాదు అంటుండు. ఏమున్నా లారీలు మొత్తం వెహికల్ చేస్తాడు, డీసీఎం లారీలు అన్ని చేస్తాడు, అన్ని వర్క్ చేస్తాడు. ఏమున్నా ఇక్కడ ఊరు బయట ఉంటది, మన బ్రిడ్జ్ దాటైనా ఉంటది, లారీలు ఇంజన్ తో సహా ఏదైనా చేస్తాడు. ఈయనతోని కానీ మనకైతే వచ్చేసి షాక్ అబ్జర్ ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తా. కొత్తది అయితే ఇట్లా వచ్చేసి ఉంటది అన్నమాట, ఎలాగ పాత చూపించినా కదా. ఎంత టైం పడుతుందా ఏనైనా, ఎంత టైం పడుతుంది ఒకదానికి? గంటలు అయిపోతుందా? అయితే మనకి డిస్ప్లే ఏమన్నాడు ఏంటిది, ఏం స్ప్రే అయినా దాన్ని ఏమంటారు? మామూలు బోల్ట్ తిప్పే స్ప్రే ఏంటి ఇస్తాడా? వచ్చేసి మనకైతే స్ప్రే ఏమన్నాడు, స్ప్రే అయితే చూపిస్తా షాప్ కూడా ఎక్కడ ఎట్లా ఉంటది అనేది. వీళ్ళు చూసారా ఏం చేస్తున్నారో, స్క్రాప్ బండి ఇవన్నీ చెప్పొద్దు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మనకైతే వచ్చేసి ఆటోమొబైల్ కూడా ఇక్కడే ఉంటాయి అనమాట. ఇక్కడ లారో చూసారు ర్యాంకుట్లో పెట్టింది, అది కూడా మనకు సంబంధించిన ఇక్కడ మహేశ్వరి డాబా ఉంటుంది, వాళ్ళది వచ్చేసి బండి మొత్తం లైన్ లో తిరుగుతుంది. ఇది వచ్చేసి ఆటోమొబైల్. చూసారా ఇదైతే వైరింగ్ డిపార్ట్మెంట్ అనమాట. ఏమైందో దీనికి మనకైతే దాంట్లో అయితే స్ప్రే బాటిల్ అయితే లేదు, పక్క దాంట్లోకి అయితే వెళ్తున్నా. పక్క దాంట్లో కూడా ఉంటేనేమో ఏం లేదు, స్ప్రే కొడితే బోల్ట్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట బయటికి. చూద్దాం దీంట్లో కూడా ఉందా లేదా అడుగుదాం. నా దగ్గర అయితే స్ప్రే దొరికింది, ఇది ఇట్లా ఉంటుంది అనమాట స్ప్రే. ఇది వచ్చేసి ఇది కొడితే మనకు వచ్చేసి బోల్టులు అనేది ఫ్రీగా వెళ్తాయి అనమాట. ఇక్కడ వచ్చేసి దీని పేరు కూడా చూపిస్తా, చిట్యాల ఎంట్రన్స్ లో ఉంటుంది హైదరాబాద్ నుంచి వస్తుంటే. దీనికి మొత్తం లీలాండ్ సామాన్ చూపిస్తుంది అన్న. లీలాండ్ అయినా టాటా కూడా దొరుకుతాయా? ఏమేమి దొరుకుతాయి తానా? లీలాండ్ టాటా స్పేర్ పార్ట్ మొత్తం దొరుకుతాయి. ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి చిట్యాల ఎంట్రన్స్ లో ఉంటుంది అనమాట. నేను చూపిస్తా షాప్ పేరు కూడా. మనోళ్ళు ఎవరన్నా ఇక్కడ ఏమైనా అయినా కానీ లావణ్య ఆటోమొబైల్స్ ఇది చూస్తున్నారా, ఇట్లా ఉంటది అనమాట. మనమైతే స్ప్రే అయితే దొరికింది మనకి. బండి దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడు స్ప్రేతో ఎలా తీసాడు అనేది చూస్తా. ఇక్కడ మహేశ్వరి డాబా అని ఉంటుంది పక్క పొంటి. మహేశ్వరి డాబా నియర్ బై పక్క పొంటే ఉంటుంది అనమాట, అది కూడా చూపిస్తా. డాబా ఆఫీస్ మహేశ్వరి డాబా పక్క పొంటే ఉంటుంది. మనకైతే బండి అవతల ఉంది కదా, రోడ్డు ట్రాఫిక్ అయితే వెళ్దాం. ఎంత స్పాట్ వస్తుందో. చిన్న ఎందుకు పోతున్నావు అట్లా? పోనా అలాంటి అట్లనే వస్తున్నాను అనమాట. ఆ బండి వస్తుంది లేదు, చూసేది లేదు, ఏం లేదు. ఇట్లా స్టేట్ వెళ్ళిపోతే చిట్యాల ఎంట్రీ, ఇదేమో హైదరాబాద్ రోడ్ అనమాట. మనం ఇప్పుడు తీసుకుంది ఇక్కడ మహేశ్వరి డాబా. ఇక్కడ లారో వస్తుంది, అది కూడా డాబా వాళ్ళదే, చిట్యాల వెహికలే. బాబా ఈ రోడ్ కూడా హైట్ ఎట్లా వచ్చిందో బండికి 12 టైర్ కి. అసలు అది ఏం లోడు, ఎక్కడి నుంచి వస్తుండో, ఎక్కడ పోతాడో, స్క్రాప్ అని కూడా నాకు తెలుసు. అది మన బండ్లు వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. అవునా? మనకైతే స్ప్రే చూపిద్దాం, తీసుకెళ్ళి అన్నకైతే ఇద్దాం. అన్న వచ్చేసి అన్న యూట్యూబ్ ఛానల్ అన్న అని అంటున్నాడు. లిఫ్ట్ లేపమన్నాడు, లిఫ్ట్ లేపినాక చూద్దాం, అడుగుదాం ఫస్ట్. ఇదేనా కదా మీరు అసలు అన్న, ఇది సరిపోతుందా అని దారాలు? మరి ఆకలి అవుతుంది, పోతాం మేము. చూద్దాం, మనకి బండి అయితే అన్న కిందికే వెళ్ళిండు, లేకపోతే ఎట్లా తీస్తాడు అనేది చూద్దాం. అట్లా కూడా జస్ట్ స్ప్రే బోల్ట్ అనేది ఫ్రీగా వస్తుంది అని అంటున్నాడు వేనన్నా. మొత్తం కింద కొట్టినా ఓన్లీ పైన కొట్టినా? సరిపోద్దా?
అయితే ఇవి నానినాక అన్న అయితే తీస్తా అంటున్నా. నాన్నాక ఎట్లా తీస్తాడు ఎట్లా వేస్తాడు అనేది కూడా చూపిస్తాను నేను. మనకు వచ్చేసి ఇది రైట్ లెఫ్ట్ ఉంటాయా లేకపోతే రెండు ఒకటేనంటనా? ఇది ఎట్లా ఎట్లా ఉంటుంది అనమాట. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిద్దాం ఎట్లా తీసేదా. ఇప్పుడు పోయినట్టుంది పగిలింది. మళ్ళీ ఒకటి తీసుకొని పెట్టు ఒకటి బండ్లా ఎట్లుంటది అనమాట. ఒత్తి కింద పెట్టొద్దు, అదేమన్నా ఎట్లుంటుంది షేకింగ్ చూద్దాం. అట్లా వాపస్ అంతే అనమాట. టైర్ అటు ఇటు మలుతుంది కదా, ఇది మళ్ళినప్పుడు అది ఇది పోవడంతో మనకు వచ్చేసి ఇది పోయింది. దానివల్ల బండి రన్నింగ్ లో ఏమైతుందంటే బండి షేక్ అవుతుంది, పడిపోయేటట్టు అవుతుంది. రైట్ లెఫ్ట్ రైట్ బండి పడిపోయేటట్టు అవుతుంది. ఇవి పెద్దగా ఉన్నాయండి. అసలు లోపలికి పోతుందా? అది చూడండి చూడండి, అది వచ్చేసి 2 feet ఉంటే 3 feet 3 feet ఉంది. చూద్దాం. టైట్ ఉంటే ఏంటంటే అటు ఇటు ఒకటి ఉంటుంది. అది పోయినాయి కదా మొత్తం దగ్గరికి అయిపోయింది. చూడండి అన్న ఎలాగైతే చేస్తాడు అదని. మనకైతే అన్న వచ్చేసిండు బండి దగ్గరికి అయితే చేస్తా అని. చూద్దాం దాన్ని ఎట్లా ఇస్తాడు ఎట్లా చేస్తాడు. పోతుందా మళ్ళా? ఏమైంది? ఏం తోలాడుతున్నా? మనకైతే నిన్న వేసిన టైర్లు వచ్చేసి ఈ ఫ్రంట్ టైర్లు అనమాట. మనకి టైర్లు వేసింది ఇవే సీల్ టైర్లు పడ్డాయి అనమాట. టైర్లకైతే ఇప్పుడైతే దీనికైతే బాధ లేదు. వేనన్నా తొందరగా చేయన్నా. తినమాట కిలో బోధ తింటట్టుందిగా. మనకైతే అన్న బోల్ట్ తో వస్తలేదు అని చెప్పేసి అయితే మిషన్ అయితే తెచ్చిండు. ఆ మిషన్ తో కూడా వెళ్తుందా మరి సతాయిస్తుందా అనేది అయితే చూద్దాం మనం. నాకు తెలిసి వస్తుంది చేసి ఆ మిషన్ కూడా సతాయిస్తుంది, ఎందుకంటే మట్టి మట్టి ఉంటది కదా. ఇంకొక 3 threadలు వెళ్తే వెళ్తారు కానీ దీని ఉండే కానీ ఇవ్వదు నాకాడు ఉందనా. ఫైనల్ గా అయితే బోల్ట్ అయితే వచ్చేసింది. అది అసలు ఇది ఉంది కదా, ఈ బోల్ట్ వచ్చేసి పైకి కొట్టొద్దంట, కిందికి ఇట్లా ఉంది కదా. ఇప్పుడు ఏమైందంటే బోల్ట్ లూజ్ అయినా కానీ ఈ బోల్ట్ వెళ్ళిపోయి ఇది కూడా ఊసిపోతుంది, ఇబ్బంది అవుతుంది. రన్నింగ్ లో టైర్ కి మొత్తం పోయే ఆప్షన్ ఉంటుంది. కానీ రివర్స్ పెట్టాలి, కానీ రివర్స్ పెట్టలేదు. లాస్ట్ టైం వేసిన వాళ్ళ లేకపోతే షోరూమ్ నుంచి వచ్చింది అనేది అయితే మనకు తెలియదు. అన్నకు ఫ్యాన్ పెట్టిన అయిపోతుండే ఇక్కడ బండ్ల ఫ్యాన్ తీసుకురాపు. అన్న తేవాలా అన్న ఫ్యాన్? మా తమ్మునికి చెమటలు పడుతున్నాయా అన్న? ఏనా ఇగోంది చెమటలు కారుతున్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. బండి అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటితోనైతే వీడియో అయితే ఆపేస్తున్నాను అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంటా సింబల్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. మనకి ఏంటంటే యూట్యూబ్లో మనం పెట్టిన వీడియోస్ కానీ ఏది పెట్టినా కానీ నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇప్పటితోనైతే వీడియో అయితే ఆపేస్తున్నా. జై డ్రైవర్స్.